హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకొని పోయే స్పెషల్ రెసిపీ వచ్చి మసాలాతో వంకాయ అలాగే బంగాళదుంప కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ అండి. ఈ రెసిపీ మనకి బాగా చపాతీలోకి చాలా బాగా నచ్చుతుంది, అలాగే రైస్లోకి కూడా బాగా నచ్చుతుంది. అలా అని కాదు, కానీ చపాతీలోకి అయితే అద్భుతంగా ఉంటుంది. అలాంటి రెసిపీని మనం మార్నింగ్ టైంలో స్నాక్స్కి, మనం టిఫిన్స్లోకి ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేయాలో చూడండి. చూడటానికే నోరూరిపోతుంది, మరి తింటే ఎలా ఉంటుందో. ఏం లేదండి, ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, అలాగే బ్రింజాల్, అలాగే బంగాళదుంప ముక్కలు ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసి ఒక దగ్గర పెట్టేసుకున్న తర్వాత ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి వేడి అవ్వగానే దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి బాగా ఫ్రై చేయండి. అలాగే మిస్ అవ్వద్దు, ఇది కరివేపాకు మన ఫేవరెట్, దీన్ని ఖచ్చితంగా వేయండి, చాలా బాగుంటుంది, స్మెల్ అదిరిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసేటప్పుడు మనకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగుతాయి. చూడండి, మసాలా ముద్ద అండి ఇది. ఈ మసాలా ముద్దని కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఈ ఆయిల్లో, ఈ మసాలాలో బాగా కలిసిన తర్వాత అలాగే వంకాయ ముక్కల్ని కూడా చేసేయండి. చాలా ఈజీ అండి. చేసేటప్పుడు మనకి ఏదో అమ్మో ఎంతో అనుకుంటాం, కానీ ఏమీ ఉండదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, బంగాళదుంపలు, వంకాయలు బాగా మగ్గడానికి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి మూత పెట్టి చూడండి ఎలా మగ్గినాయో. మనకి అలా మగ్గిన తర్వాత కారం, మరి మసాలా కర్రీ కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారాన్ని ఎక్కువగా వేసి బాగా కారాన్ని కూడా మగ్గించండి. తర్వాత కొద్దిగా టమాటా కట్ చేసుకున్నాం కదా, టమాటాని కూడా వేసేసుకోండి. చూడండి, కాంబినేషన్ కలర్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచండి, తర్వాత తీసి చూడండి. అంతేనండి, కొద్దిగా వాటర్ వేసేసి బాయిల్ చేయడమే. ఆ బాయిలింగ్ కూడా ఒక 10 నిమిషాల పాటు మనం మూత పెట్టి అలా వదిలేస్తే అయిపోతుందండి. ఎంతో ఈజీగా ఒకసారి మనం చెక్ చేసుకోండి, ఉప్పు కారం ఇలాంటప్పుడు చెక్ చేసేసుకొని మూత పెట్టి ఒక్క 10 నిమిషాల పాటు మనం వదిలేస్తే కూర తయారు. ఇంత ఈజీ కర్రీని మనం ఎందుకు చేసుకోకుండా ఉండాలి? మీరు కూడా తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.